च त्वं बहुमतो भूत्वा यशस्वी लाघवम् यशस्वी लाघवम् भयाद्रणाद्दुपरतं मनसन्ते त्वां महारथः येषां च त्वं बहुमतो भूत्वा యశస్వి లాఘవం. చ అంటే మరియు అని, ఏషాం అంటే ఎవరిలో అని, త్వం అంటే నీవు అని, బహుమత బుద్ధ్వా అంటే గౌరవింపబడిన వాడవై, లాఘవం అంటే చులకనను అంటే అగౌరవమును, యశస్వి అంటే పొందగలవు, తే అంటే మహారథ అంటే మహారథులు, త్వాం నిన్ను, రతన్ రణాం యుద్ధము నుండి, భయాత్ భయపడి, ఉపరథరం అంటే మరణినవాడు పారిపోయిన వాడు అని, మంసంటే తలంతులు. ఓ అర్జున, ఇంతవరకు ఏ మహారథులేందును ఘనంగా భావింపబడుతుందరో వారెల్లరూ నిన్నిప్పుడు చులకన చేసి యుద్ధము నుండి భయపడి అర్జునుడు పారిపోయాడని వాళ్ళే నిన్ను చులకన చేసి మాట్లాడతారు. ఇక్కడ అర్జునుడు ఏం చెప్తున్నాడంటే, బావా నా బంధువులను చంపి ఇంతమంది యొక్క రక్తాన్ని నిషించాలా అని శ్రీకృష్ణ భగవాన్ ప్రశ్నించాడు. అప్పుడు శ్రీకృష్ణ భగవాన్ ఏం చెప్తున్నాడంటే, అర్జున, నీవు యుద్ధరంగమును వచ్చావు, ఇక్కడ విజయమో వీర స్వర్గమో తేల్చుకోవాలి, అంతేగాని అసలు నువ్వు ఏం ఆలోచిస్తున్నావు అంటే, వాళ్ళు ఎదురువారు ఎన్ని తప్పులు చేసినా సరే వాళ్ళు నీ బంధువులకి క్షమించేస్తావా, అది నీ కుమారులకి క్షమించేస్తావా, అది నీ అన్నదమ్ములకు క్షమించేస్తావా అంటే, నీ అన్నదమ్ములు నీ బంధువులకి ఎన్ని తప్పులైనా చేయొచ్చా చెప్పు అర్జున, చెప్పు మరి ధర్మమా అని శ్రీకృష్ణ భగవాన్ అర్జునుడు అడుగుతున్నాడు. ఇక్కడ అర్జునుడికి ఏం చెప్తానంటే, అర్జున, నువ్వు యుద్ధరంగం మనకు వచ్చావు, ఈ యుద్ధరంగం ఎందుకు వచ్చావు, ధర్మాన్ని గెలిపిద్దావు. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, నా బంధువులు నా కాబట్టి చంపున్నాను. ఇక్కడ నీ బంధువులు నా బంధువులు ఎవరున్నారు, ఆత్మజ్ఞానాన్ని పొందు. ఇక్కడ నువ్వు చేయవలసిందంటే అధర్మంపై పోరాడు. నీవు ఈ కురుక్షేత్ర యుద్ధంలో యుద్ధం చేయకుండా వెళ్ళిపోయినావు అంటే, నిన్ను ఎవరైతే గౌరవిస్తున్నాడో అర్జునుడు, గాంధీవుడు, గొప్పవాడు, మహారాజుని, మహా యుద్ధశ్రేణిగా ఎవరైతే నిన్ను గౌరవిస్తున్నారో వాళ్ళే నిన్ను యుద్ధమునందు చూసి, అంటే యుద్ధమునందు సైన్యాన్ని చూసి, అంటే ఇక్కడ ధృతరాష్ట్రుణ్ణి, దుర్యోధనుణ్ణి, అదే కర్ణుణ్ణి, భీష్ముణ్ణి, ద్రోణాచార్యుని చూసి నువ్వు భయపడి పారిపోయావని వాళ్ళే నీ మీద నిందలు వేస్తారు. ఈ భయపడి పారిపోయావనే నింద అనేది నీకు మరణం కంటే కూడా అతి భయంకరమైనది. నువ్వు చనిపోయినా సరే ఈ అపకీర్తి నిన్ను వెంటాడుతూనే ఉంటుంది అని శ్రీకృష్ణ భగవాన్ అర్జునుడు చెప్తున్నాడు. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ.